దిస్ ఇస్ మాధవ్ ఫ్రమ్ విజయ్ క్లినిక్. సో ఈ మధ్య కాలంలో చాలా మంది బ్రెస్ట్ సర్జరీస్ చేయించుకుంటున్నారు, అంటే బ్రెస్ట్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు. అలాగే చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళు బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకుందాం అనుకుంటున్నారు. అంటే బ్రెస్ట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల లేడీస్ చున్నీతో కవర్ చేసుకోవడం, టైట్ క్లోత్స్ వేసుకోలేకపోవడం, బయట కాన్ఫిడెంట్ గా తిరగలేకపోవడం, ఎవరైనా ఆక్వర్డ్ గా చూస్తుంటే సిగ్గుతో పక్కకు వెళ్ళిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దానికి మా దగ్గర బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఉంది. సో ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో ఏం చేస్తాం అని అంటే పెద్దగా ఉన్న బ్రెస్ట్ ని స్మాల్ గా చేస్తాం. సో ఇది ఒక మైనర్ సర్జరీ. ఈ సర్జరీ చేసుకున్న తర్వాత మా దగ్గర ఉండాల్సిన పని లేదు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. దీన్ని డే కేర్ ప్రొసీజర్ అంటారు. ఈ సర్జరీ అయిపోయిన వెంటనే మీకు ఒక 1 week మెడిసిన్స్ ఇస్తాం. ఆ 1 week మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ వస్తే మేము చూస్తాం హౌ ఇస్ యువర్ ప్రోగ్రెస్ అని. ప్రాపర్ రిజల్ట్స్ మీకు రావడానికి అయితే మాత్రం దగ్గర ఒక 2 months పడుతుంది. చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటి అని అంటే పెళ్లి కాని వాళ్ళకి బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చా సర్జరీ తర్వాత, లేకపోతే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చా బ్రెస్ట్ సర్జరీ తర్వాత. ఈ రెండింటికి ఆన్సర్ ఏంటంటే ఎస్, బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకున్న తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవైతేనో మేము తప్పకుండా ఇస్తాం. దీని కాస్ట్ యావరేజ్ గా మీకు 80 to 1 lakh మధ్యన ఉంటుంది. 0 down payment ఆప్షన్స్ అండ్ ఈజీ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకేమైనా దీని గురించి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించవచ్చు.